అంటే ఎటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా మనమైతే నిన్న మాట్లాడిన మాటల గురించి అయితే మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా వారిని టచ్ చేస్తే బుల్డోజర్లతో వస్తా కేంద్ర మంత్రి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. దాని గురించి కూడా చదువుదాం. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంతో వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరి కేవలం పేద ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ని ఇళ్లు కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తే పెద్దల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందువులు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల మెడలు వంచాల్సిందే అని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దాడులను భరిస్తామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కడంతో సరిపోదన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వాడు హిందువే కాదని బండి సంజయ్ మరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు అనుకోవాలి కానీ బొట్టు పెట్టుకుంటే సరిపోదు, కేవలం మనసులో ఉంచుకోవాలి. ఆ రకంగా మరియు బొట్టు పెట్టుకున్నవాడు బయటికి అన్యాయం జరిగినప్పుడు హిందువులకు బయటకు వచ్చి రానివాడు నిజమైన హిందువు కాదని బండి సంజయ్ అయితే తెలిపారు. ఇక అదేవిధంగా ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన మరే గుడిపై దాడి చేసినా స్పందించని బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ సంస్థలు బీజేపీ స్పందించినవి. ముత్యాలమ్మ మీద గుడి మీద దాడి చేసిన మరే గుడి మీద దాడి చేసినా స్పందించేది కేవలం బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ సంస్థలు, బీజేపీ మాత్రమే అన్నారు. కానీ సామాన్య హిందూ సమాజం ఇలాంటి దాడులను ఖండించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో అమాయకులైన హిందూ యువకులను అరెస్టు చేసి జైల్లో పెడితే వారి కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయని బండి సంజయ్ అయితే తెలిపారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో హిందువులంతా జాగృతి లేకపోతే మాత్రం మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు కనుక పేదల ఇళ్ళు కూలుస్తున్నారు, మరి నేను బుల్డేజర్లతో పెద్ద ఏళ్ళవాళ్ళు కూల్చడానికి వస్తారు, తస్మాత్ జాగ్రత్త. ఇది మీరు జాగ్రత్తగా ఉండండి, పేదలే మీకు కనిపిస్తున్నారా అని బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక ఖమ్మం వర్సెస్ కేరళ, కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్ళు కూలుతాయని విజయన్ ట్వీట్. మంత్రి పొంగులేటి కౌంటర్ కూడా ఇచ్చారు. మరి దాన్ని కూడా చూద్దాం. కాంగ్రెస్ వస్తే పేదల ఇళ్లు కూలుతాయని విజయన్ ట్వీట్ చేశారు. మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల ఇళ్లు కూలుతాయని, ఇందుకు ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతల నిదర్శనం అంటూ కేరళ సీఎం విజయన్ ట్వీట్ చేయగా దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోని ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించి వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్ను లాగడం సరికాదు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగిందని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే నేడే సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ నెల 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఆ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే ప్రభావం కనిపిస్తుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూన్ 6న ఏర్పడుతుందని వెల్లడించింది. మరి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఈరోజు ఉంది కాబట్టి ఆలయాలు, హిందూ దేవాలయాలన్నీ కూడా మరి ఈ సమయంలో మూతబడే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ సంప్రోక్షణ చేసి మళ్ళీ దేవతామూర్తులకు మళ్ళీ అభిషేకాలన్నీ చేసి ఆ తర్వాత దైవ దర్శనాలకి మరి ఇచ్చే అవకాశం అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ గ్రహణం సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా మూతబడి ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తుల దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్వగ్రామంలో విజయ్ రష్మిక దంపతుల సందడి 32 ఏళ్ల తర్వాత సొంతూరుకు నూతన ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు, 5,000 మంది అభిమానులకు భోజనాలు. మనకు తెలుసు విజయ్ దేవరకొండ అండ్ తెలుగింటి కోడలుగా అయినప్పుడు రష్మిక మందాన మరి
వీళ్ళిద్దరూ కూడా తమ సొంత ఊరు ఇప్పుడు నాగర్ కర్నూలు అయితే వెళ్ళారు. మరి విజయ్ దేవరకొండ సొంత ఊరు దగ్గర 30 ఏళ్ల పైబడి తర్వాత 32 ఏళ్ల తర్వాత వీరు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అయితే జరిగింది. అదే సమయంలో అక్కడున్న ఊరు మొత్తానికి కూడా 5,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. నిజంగా మరి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మరి సొంత ఊరి మీద ప్రేమ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా భోజనాలు పెడతమే కాదు, అక్కడ ఉన్న పిల్లలకి కావాల్సిన కనీస వసతులను ఏమన్నా తీసుకొని మరి ఏం కావాలో మరి ఎందుకంటే ఒక రూపాయి సంపాదన కలిగినోడు ఒక పావలా ₹10 ఖర్చు పెడితే మరి పేదరిక నిర్మూలన కూడా జరుగుతుంది. ఇది మనస్ఫూర్తిగా చేయాల్సిన పని. చెయ్యాలి అనే రూల్స్ అయితే ఏమీ లేవు. ఎవరి కాళ్ళు కొంత తమ సంపాదనలో ఎంతో కొంత మరి పేదవాడికి ఖర్చు పెడతాం అనేది మనం నేర్చుకోవాలి. ఆ రకంగా చేయడం వల్ల చాలా మంచి పనులు కూడా ఉంటాయి. విజయ్ దేవరకొండ విషయంలో కూడా మనం ఒకటి గమనించవచ్చు. చాలామంది విజయ్ దేవరకొండని పవన్ కళ్యాణ్ని పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి స్టార్టింగ్లో అలాంటి హిట్స్ వచ్చినాయి. మరి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి ఎంత రేంజ్ ఉందో ఆ రేంజ్కి ఎదగాలని, విజయ్ దేవరకొండ ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్న పరిస్థితి వాళ్ళకి మధ్య మంచి ర్యాపో ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మరి ఇన్స్పిరేషన్గా ఉండి తనకు వచ్చిన డబ్బుల్లో కొంత భాగం పేదలకు ఖర్చు పెడుతూ ఉంటారో అదే ఇన్స్పిరేషన్ తీసుకుని విజయ్ దేవరకొండ కూడా మరి ఇప్పటికైతే స్కాలర్షిప్లు ఇస్తామంటున్నారు. ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో దగ్గర 46 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మరి ఆ డిస్ట్రిక్ట్ మొత్తం అన్నిటికీ కూడా ఎవరైతే 9, 10 తరగతుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ వస్తారో వాళ్ళందరికీ కూడా మంచి స్కాలర్షిప్లు ఇస్తామని ఇప్పటికీ జంట ప్రకటించున్నారు. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మరి చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలు. మరి పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళి విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ రేంజ్కి ఇంకా ఎదగాలని మరి అందరూ కూడా కోరుకునే పరిస్థితి. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తొమ్మన్పేటలో విరోష్ జంట సందడి చేసింది. ఇటీవలే రాజస్థాన్ ఉదయపూర్లో వివాహబంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ రష్మిక నూతన దంపతులు కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి పెళ్లి విందు చేశారు. వివాహబంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేశారు. 32 ఏళ్ల తర్వాత విజయ్ సొంతూరు తుమ్మన్పేటకు వచ్చిన విరోష్ జంటను గ్రామంలో సంబరాలు అమరానంటే ఇటీవలే రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మికలకు స్థానికులు ఆత్మీయంగా అయితే ఆహ్వానం పలికారు. ఇది